అయితే లాస్ట్ టైము మనం మాట్లాడుకున్నప్పుడు హ్మ్. నేను డబ్బు గురించి అడిగితే చెప్పారు. యెస్, డబ్బు అనేది అవసరమే. బట్ అంటే నాకు పెద్ద యాహ్! మనీ ఉన్నట్టు కాదు అని జెప్పేసి. యాహ్! మన వరకు మనం ఎలా అయినా ఉండొచ్చు సార్. బట్ యాహ్! కాతే ఎనమాల ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు యాహ్! యాహ్! వాళ్ళకొక పర్సెప్షన్ ఉంటది. ఉంటది. యాహ్! మనకే అనిపిస్తది. అరే! ఆళ్ళని ఎలా చూసుకోవాలి, ఇలా యాహ్! చూసుకోవాలి, యాహ్! ఇదంతా యాహ్! చేసేది వాళ్ళ కోసమే గదా! అని జెప్పేసి. అవును. అవును. మరి మీ విషయంలో మీ ఫ్యామిలీ నుంచి ఎలా ఉంటది సార్? మీ లక్కీయెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ హ్మ్. అందుకే నేను పడినా మళ్ళీ లెగవగలను అనే కాన్ఫిడెన్సు ఒక ఏదో ఒక హోప్ ఎప్పుడు ఉంటదంటే, నాకు ఆ ప్రాబ్లమ్స్ లేవు. ఏదో నాకు ఒక కిడ్ ఒకే ఒక కిడ్ ఉన్నాడు అవును. అవును. అబ్బాయి. బాబు. బాబు అండ్ మై వైఫ్ బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ ఇంటూ మనీ. హ్మ్. దే ఆర్ ఆల్సో ప్యాషనేట్ అబౌట్ దేర్ వర్క్. హ్మ్. మన వర్క్ మనకు ఆ వర్క్‌లో మనకొచ్చిందంతా మనం హ్యాపీగా ఉన్నాం. హ్మ్. వాట్ ఎవర్ ద మనీ వి గెట్. హ్మ్. దట్ సమ్ లక్కీగా మై కిడ్ ఈస్ ఆల్సో లైక్ దట్. ఓకే. వాడు హి లవ్స్ ఎకనామిక్స్ హ్మ్. అండ్ మ్యాథ్. హ్మ్. సో, హి జస్ట్ వెంట్ ఆఫ్టర్ దట్. ఓకే. రెగ్యులర్‌గా అందరిలాగా ఐటీకెళ్ళడమో, హ్మ్. ఇండియన్ కిడ్స్ అందరూ అలా కాకుండా. హ్మ్. అండ్ సమ్‌వేర్ అలాంగ్ అది ఎప్పుడూ ఉండేది కాదు. అంటే ఎండ్ ఆఫ్ ద డే వి షుడ్ లివ్ ఫర్ అవర్ వర్క్. వి హ్మ్. షుడ్ లివ్ ఫర్ అవర్ ప్యాషన్స్ హ్మ్. అనేది మా ముగ్గురిలోనూ ఉంది కాబట్టి, హ్మ్. వి ఆల్ 3 ఆఫ్ అస్ ఎంజాయ్ హ్మ్. లైక్